పొరపాటుగా స్టేట్మెంట్ వచ్చిన దానికి మనస్తాపానికి గురై మా అమాలి దడవై చాటా ముల్లే వాళ్ళు కొంచెం మనస్తాపానికి గురై ఆలోచన మన చైర్మన్ గారిని కలిసి ఏదో మనం పరిష్కారం చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళందరూ ఒక్క దగ్గర గుమ్మిగూడడం వాస్తవం. దాన్ని వాళ్ళు అక్కడ గుమ్మిగూడి మా దగ్గరికి వచ్చి ఉన్న విషయాలు చర్చించుకున్నాం. అంటే ఏం జరిగిందన్నది, అంటే జరిగింది చిన్న పొరపాటు ఏదైనా కావచ్చు, తెలుసో తెలియక జరిగింది, దాన్ని మనము ఇప్పుడు ఈతోని సరిదిద్దుకుందామని చెప్పినప్పుడు వాళ్ళు పెద్ద మనసుతోని అందరూ నా మాట విని మేము యథావిధిగా పనిచేస్తాం, ఇప్పుడు ఎలాంటిది మేము ఇది పెట్టుకోమని చెప్పిపోయినందుకు వాళ్ళకు మా అమాలి చాటా దడువై వాళ్ళందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకనంటే ఇది ఒక మన పెద్ద మార్కెట్ కూడా నష్టం జరిగే పరిస్థితులు వస్తాయి కాబట్టి దీని మీద నేను కూడా స్పందిస్తా అని చెప్పి చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది. దాని తర్వాతనే మేము కార్మికుల దగ్గరికి పోవడం అనేది జరిగింది. అదే చైర్మన్ గారు మీరు వచ్చి చెప్తే బాగుంటుందని అంటే ఎస్ నేను కూడా వస్తాను, నేను కార్మికులతో మాట్లాడతా, నేను చెప్తానని చెప్పేసి వారు రావడం జరిగింది. కానీ అంటే కొంత ఒక చిన్న దుస్సంఘటన, అంటే మరి అక్కడ ఏం జరిగింది అనేది మాకు తెలియదు. అంటే కొంతమంది ముందుకు రావడంతో మేమే చైర్మన్ గారికి మీరు ఇమీడియట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మేము చైర్మన్ గారిని వెహికల్లో కూర్చోబెట్టి పంపడం అనేది జరిగింది. ఇక దాని తర్వాత ఏ రకమైన దాడి జరిగింది అనేది మేము ప్రత్యక్షంగా ఏం చూడలేదు. కానీ ఏదైనా ఇటువంటి దుర్ఘటన జరగటం అనేది ఇది చాలా బాధాకరం. మేము ఒక ట్రేడ్ యూనియన్గా ఏఐటీసీగా కానీ మా ఉన్నటువంటి సంఘాలుగా ఇటువంటి ప్రత్యక్ష దాడులకు మేము వ్యతిరేకం. హక్కుల గురించి కొట్లాడడానికి ఎక్కడి వరకైనా మేము కొట్లాడతాం, హక్కుల గురించి ఎవరినైనా ప్రశ్నిస్తాం. కానీ వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది దీనికి మేము వ్యతిరేకం. కాబట్టి ఈ దాడిని మేము ఏఐటీసీగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా అన్ని యూనియన్లను కూడా మేము మళ్ళీ అది జరిగిన తర్వాత చైర్మన్ గారితో మేము మాట్లాడడం జరిగింది. మేము బాధ్యత తీసుకుంటాం, ఎవరెవరు దాడులు చేసినారో వాళ్ళ మీద మేము యూనియన్ పరంగా మేము చర్యలు తీసుకుంటాం అనేది కూడా మేము వారికి హామీ ఇవ్వటం జరిగింది. రేపటి తర్వాత మేము ఖచ్చితంగా మీటింగులు పెట్టుకొని ఎవరెవరు దాంట్లో ఉన్నారో వాళ్ళపైన కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము.